స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి కౌన్స్ విగ్రహాన్ని హైదరాబాద్ నగర నడిబొడ్డున సెక్రటరేట్ ముందు పక్కనే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని ఇక్కడ పెట్టడం అనేది రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని ఈ రాష్ట్ర పరిపాలన జరగాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, వారి సంకల్పం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకెళ్లాలని సాంకేతిక రంగంతో పాటు గ్రామాలకు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 73, 74 సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చేటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు దేశ చరిత్రలో పేరు తెచ్చుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క డబ్బు కూడా గ్రామీణ ప్రాంతాలకు, ప్రతి వాడకి, ప్రతి దేశానికి, ప్రతి కార్నర్కి వెళ్ళాలని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి టైలెండ్ వరకు కూడా వెళ్ళాలనేది రాజీవ్ గాంధీ గారి ఆలోచన. కాబట్టి ఆ యొక్క స్ఫూర్తితోని ఈరోజు నగరం నడిబొడ్డిన రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిసిసి నూతన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, R&B డిపార్ట్మెంట్ వారికి, మిగతా అందరికీ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను నమ్మినట్టు వచ్చినటువంటి ప్రతి వారికి కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ మరి ఒకసారి ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తారు. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా. థ్యాంక్ యూ.